హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న వ్యవసాయ శాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. జస్ట్ ఈ జాబ్స్కి మీరు అప్లై ఇచ్చాలి. షార్ట్ లిస్ట్ అనే వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తారు. ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా ఉండవన్నమాట. 10th వాళ్ళకి అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి ఇందులో జాబ్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. 45,000 వరకు సాలరీ వస్తుంది. పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి చివరి వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే మనకి ప్రభుత్వ సంస్థ నుంచి ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ కావడం అయితే జరిగింది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేసాం. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో వచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించి మనకి కేవీకేస్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కృషి విజ్ఞాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో ఖాళీగా ఉన్నటువంటి ఒక పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళని ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మీరు 7th పాయింట్ క్లియర్గా చూడండి. ఓన్లీ స్క్రీనెడ్ క్యాండిడేట్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదన్నమాట. జస్ట్ మీరు అప్లై చేయాలి. షార్ట్ లిస్ట్ అనే వాళ్ళని అంటే స్క్రీన్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ అంటే అభ్యర్థులకు వచ్చినటువంటి మార్క్స్ ప్రకారం, మీ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్క్స్ ప్రకారం అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి కేవలం మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఈ యొక్క పర్మనెంట్ జాబ్స్కి అయితే మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరు కూడా, ఫ్రెషర్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే మనకి కృషి విజ్ఞాన కేంద్రాస్ అని చెప్పాను కదా మీకు. యొక్క కృషి విజ్ఞాన కేంద్రాలలోనే ఈ యొక్క వేకెన్సీస్ని వీళ్ళు భర్తీ చేస్తున్నారు. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల ప్రతి స్టేట్లో కూడా మనకి ఇక్కడ కేవీకేస్ అనేవి ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్లో కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి 24 కేవీకేస్ ఉన్నాయి. అండ్ తెలంగాణలో వచ్చేసి 16 కేవీకేస్ అయితే ఉన్నాయి. మన సొంత డిస్ట్రిక్ట్లో కూడా మనకి ఇక్కడ కేవీకే అనేది ఉండడం అనేది జరిగిందనమాట. చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి మన సొంత రాష్ట్రాల్లో కూడా మీరు చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. మీకు ఇనీషియల్లీ మనకి నోటిఫికేషన్ వచ్చినటువంటి ప్లేస్లో ఉంటుంది. తర్వాత మనము మన సొంత రాష్ట్రాల్లోని మీ సొంత జిల్లాకి దగ్గరలో కూడా మీరు పోస్టింగ్స్ అనేవి పొందొచ్చు. మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దీన్ దయాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లాల్ బహదూర్ శాస్త్రి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి జాబ్స్ ఏమేమి ఉన్నాయంటే అసిస్టెంట్ అండ్ అలాగే ప్రోగ్రామ్ అసిస్టెంట్, అలాగే స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3, అలాగే మనకి ఇంకా ఆక్సిలరీ స్టాఫ్ డ్రైవర్ అని చెప్పేసి కూడా ఈ యొక్క వేకెన్సీస్ని అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి అన్ని పోస్టులకి కూడా మీకు మినిమం ఏజ్ 18 ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 35 years లోపు ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా జనరల్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో వేకెన్సీస్ అనేవి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వేకెన్సీస్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ సాటర్డేనే మనకి ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఆ డేట్ నుంచి మనకి 30 days అంటే మీరు మే ఇంకా మనకి చాలా టైం అవుతుంది అప్లై చేయడానికి. మీరు ఈ యొక్క May 1st week నుంచి కౌంట్ చేసుకొని
30 డేస్ వరకు అయితే కౌంట్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా డేస్ ఉంది అప్లై చేయడానికి. దాదాపు మనకి జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనము ఈ జాబ్స్కి సంబంధించి మీరు మరిన్ని డీటెయిల్స్ని ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఆ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మనకి పోస్ట్ల వారీగా డీటెయిల్స్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనకి ఆక్సిలరీ స్టాఫ్ అని చెప్పేసి డ్రైవర్ జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి మీకు లెవెల్ 1 ప్రకారం సాలరీ ఉంటుంది. సో లెవెల్ 1 అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్ టు 35,000 వరకు సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో దాంతోపాటు మీకు డ్రైవింగ్కి సంబంధించి లైసెన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, మీకు డ్రైవింగ్కి సంబంధించి లైసెన్స్ ఉండి అండ్ దానికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం నాలెడ్జ్ ఉంటే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అని వాళ్ళకి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. వీటికి మీకు లెవెల్ 3 ప్రకారం సాలరీ ఉంటుంది. సో లెవెల్ 3 అంటే మీకు 45,000కి పైగా, అంటే దాదాపు మీకు 50,000 వరకు సాలరీ వస్తుంది. జస్ట్ మీరు 12th పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా, ఇది మనకి కంపల్సరీ అయితే కాదనమాట. సో జస్ట్ మీరు 12th పాస్ అయితే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఇంకా మనకి ప్రోగ్రామ్ అసిస్టెంట్ అని చెప్పేసి కంప్యూటర్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి లెవెల్ 6 ప్రకారం సాలరీ ఉంటుంది. సో లెవెల్ 6 అంటే దాదాపు మీకు 65,000కి పైగా సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఎంపీసీఎస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, లేదంటే కంప్యూటర్ అప్లికేషన్లో డిగ్రీ చదివిన వాళ్ళు, లేదంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి అసిస్టెంట్ జాబ్స్ని వీటికి కూడా మీకు లెవెల్ 6 ప్రకారం సాలరీ ఉంటుంది. సో మీరు ఎటువంటి డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా మీరు యొక్క అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అన్ని పోస్టులకు కూడా మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నాను అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలి, యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. సో అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత సో అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ఆ ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది చేసేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపాల్సి అయితే ఉంటుంది. మనకి అప్లికేషన్స్ పంపాల్సినటువంటి చిరునామా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా అడ్రస్ ఇచ్చారు కదా. సో ఈ అడ్రస్కి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ మాత్రమే చేయాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారు ఉన్నారో వీళ్ళు కేవలం 500 అండ్ మిగతా వాళ్ళైతే జనరల్ వాళ్ళైతే 1000 రూపీస్ అనేది మీరు ఏదైనా గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ ఈ యొక్క పేరు మీద మీరు డీడీ తీసి ఆ డీడీని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని పంపించాలి అంటే ఏజ్ ప్రూఫ్కి సంబంధించి అలాగే మీ యొక్క క్యాస్ట్, మీ క్వాలిఫికేషన్ అన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీస్ అనేవి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మీరు బై పోస్ట్ త్రూగా అయితే వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపాల్సి అయితే ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫామ్ టోటల్గా 3 పేజెస్ ఉంది. ఇది మీరు ప్రింట్ తీసుకొని అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి వాళ్ళకి పోస్ట్ ద్వారా అయితే పంపించండి. మన డౌట్స్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.